సంబంధించింది ఆర్టీసీలో వస్తున్న ఈ ఆదాయం ఎటుపోతుంది, దీనికి సంబంధించిన బకాయిలు ఎటువంటి ఎలా వస్తున్నాయి, దీనికి అందుకే అనేక విధాలుగా కారణాలుగా సాకు చూపుతూ ఉద్యోగస్తులను తొలగించడం ఎంతవరకు సమంజసమని మీరు అనుకుంటున్నారండి? ఈరోజు బకాయిలు పడ్డ వాస్తవం, బకాయిలు ఆర్టీసీ కార్మికుల పడ్డ పైసలు బిఎఫ్ కావచ్చు, సిసిఎస్ కావచ్చు, ఎస్ఆర్బిఎస్ కావచ్చు, ఎస్బిటి కావచ్చు, తీసుకోబోయే ఆర్టీసీ కార్మికుల డబ్బు సుమారుగా 2000 చిల్లర డబ్బు ఈ యాజమాన్యము వాడుకున్నమాట వాస్తవం. వాటిని దశల వారీగా ఇప్పటి వరకు చెల్లించుకుంటూ పోతా ఉన్నది. దీన్ని పూర్తి స్థాయిలో వేగవంతం చేసి ఒకేసారి వన్ టైం సెటిల్మెంట్ కింద చెల్లించాలని చెప్పేసి కార్మిక సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్ సార్. వెంకన్న గారు, మరొకసారి ఆర్టీసీ మీద ప్రత్యేకమైన ఇప్పుడు ఎందుకంటే మీరు నాకు చెప్పినట్టుగా మీరు ఏదో ప్రయాణంలో ఉన్నారని చెప్పారు, అందుకోసమే వీడియోలో రాలేకపోతున్నా అని చెప్పారు టెక్నికల్ కారణాల వల్ల. ఎనీవే, ఖచ్చితంగా ఫోర్స్ ఐస్ టీవీ మీకు ఒక హామీ మాస్తం ఇస్తున్నది. అదేంటంటే ఆర్టీసీ సమస్యల పట్ల ఖచ్చితంగా రేపో మాపో మరొకసారి ఖచ్చితంగా దీనిపై ఒక చర్చ నిర్వహిస్తాము. దాంట్లో ప్రజలను కూడా ఆర్టీసీ యజమానులు కూడా భాగస్వామ్యం చేసుకుంటూ మనం ఈ చర్చ నిర్వహిద్దాం. అప్పటి వరకు ప్రస్తుతం మనం ఒకసారి జక్కుల దేవేందర్ గారి దగ్గరికి వెళ్దాం, ఎవరైతే సోషల్ ఎనాలిస్ట్ ఉన్నారో. సార్, ఇప్పుడు మీరు చెప్పండి, ప్రస్తుతానికి ఏదైతేనో మృత్యువాత పడ్డ వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నది, చాలా సంఖ్య ఇటు పెరుగుతూనే ఉన్నది. అంటే దీనికి సంబంధించిన ట్రాఫిక్ వైలెన్స్కు సంబంధించిన ఒక చిన్న విషయానికి ఒక చిన్న బాలుడు అంటే ఒక యువకుడు తన ప్రాణానికి బలి ఇచ్చేశాడు. ఈ విషయంలో 100 రూపాయల గురించి ట్రాఫిక్ పోలీసులు ఎవరైతే ఆ కుర్రాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేశారో అందులో భాగంగా అతను దానిలో అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేసేటంలోనే బస్సు కింద పడి చచ్చిపోయారో ఆ విషయంపై ఈరోజు అనేక మంది అలాగే చనిపోతున్నారు. ఇప్పుడు కొంతమంది మీరు రాకముందు మనం 5-6 పేర్లు మనం ఒకసారి తూతు మంత్రంగా చెప్పాం. ఆ విషయంలో ఇప్పుడు ఆర్టీసీ యాజమాన్యం దీన్ని బాధ్యత వహిస్తుందా, లేకపోతే ట్రాఫిక్ పోలీసులు బాధ్యత వహిస్తారా? మీరు దీన్ని ఎలా విశ్లేషిస్తారండి? మీరు మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి సార్ ప్లీజ్. హలో, ఎస్ సార్, ఎస్ మాట్లాడండి సార్. సార్ అగైన్ మీరు మ్యూట్లోకి వెళ్ళిపోయారు, అన్మ్యూట్ చేయండి. లేదు సార్, మీ ఫోన్ను అన్మ్యూట్ చేయండి. మ్యూట్లో వెళ్ళిపోయింది, అన్మ్యూట్ చేయండి. లేదు సార్, మీ వాయిస్ రావట్లేదు. ఇప్పుడు వస్తుందా సార్? ఎస్, ఇప్పుడు వస్తుంది. మాట్లాడండి సార్, మాట్లాడండి సార్. చెప్పండి సార్. అయితే ఇప్పుడు మనకు సమస్య అంతా కూడా, మన చర్చ అంతా కూడా సార్, మనము ఫైన్స్ మరి ఆర్టీసీ యాజమాన్యము లక్షలాది రూపాయల యొక్క ఫైన్స్ మరి కట్టకపోవడం, మరి ఆర్థికంగా ప్రభుత్వానికి కానీ నష్టం వాటిల్లడం, మరి ఇండైరెక్ట్ గా ఈ యొక్క సామాన్య మానవులు ఎవరైతే ఉన్నారో ఈ ఫైన్స్ కు భయపడి చనిపోవడం అనే యొక్క చర్చ సార్. సో ఈ ఫైన్స్ కనుక మనం చూసినట్టయితే సార్, 9 రకాల ఫైన్స్ 2025 మరి యొక్క ట్రాఫిక్ అఫెన్స్ రూల్స్ ప్రకారంగా మనకు 9 రకాల ఫైన్స్ ను మరి విధించడం జరుగుతాం సార్. దాంట్లో మరి డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు, తర్వాత మొబైల్ యూజింగ్ కావచ్చు, తర్వాత వయలేషన్ ఆఫ్ ట్రాఫిక్ సిగ్నల్స్ కావచ్చు, జంపింగ్ సిగ్నల్స్, ఓవర్లోడ్. సో ఈ విధంగా చాలా రకాల యొక్క ఫైన్స్ ను మనకు ఇంపోజ్ చేస్తా ఉన్నాం. మరి ప్రభుత్వము మరి ఆర్టీసీ అంటే మరి ప్రభుత్వం అంటే ఎవరు? మన ప్రజల మీద ఏ విధంగానైతే ఫైన్స్ వసూలు చేస్తా ఉన్నారు, ఆర్టీసీ యాజమాన్యం మరి అది కంపల్సరిగా ఆ ఫైన్స్ ను కట్టడం అనేది జరగవలసిన అవసరం ఉంది సార్. ఈ ప్రజాస్వామ్యంలో మరి మన సామాన్య మానవునికి ఒక రూలు, తర్వాత యాజమాన్యానికి ఒక రూల్ అనేది ఉండకుండా మరి యొక్క ఆ డబ్బు ఫైన్ ఏదైతే వేశారో ఆ ఫైన్ కట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. నెంబర్ 1 సార్. తర్వాత ఈ ట్రాఫిక్ రూల్స్ ను వయలేషన్ చేసే యొక్క ఆర్టీసీ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మరి మనము వారికి ఒక శిక్షణ ఇవ్వవలసిన అవసరం ఉంది, అవేర్నెస్ కలిగజేయవలసిన అవసరం ఉంది. వారు ఒకవేళ కనుక వాళ్ళు ఆ ట్రాఫిక్ మరి వయలేషన్ రూల్స్ ను వయలేషన్ చేస్తే వారి యొక్క
మరి వేతనంలోకి వెళ్ళా వారిని ఏ విధంగా వారికి మరి ప్రభుత్వం కానీ లేకుంటే వారి యొక్క యాజమాన్యం కానీ వారి నుండి మరి రాబడుతుంది, లేకుంటే యాజమాన్యమే యొక్క ఫైన్స్ ను చెల్లిస్తుందా మరి అనేది ప్రభుత్వం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది సార్. కాబట్టి ఈ ఫైన్ అనేది అందరికీ సమానమే. అది మరి మా సామాన్య మానవునికి ఒక విధంగా మరి యాజమాన్యానికి ఒక విధంగా ఉండొద్దు అనేది ఒకటి. తర్వాత ఇంతకుముందు ఆర్టీసీ అధికారి చెప్పినట్టుగా కావాల్సుకొని పోలీసు వాళ్ళు మరి ఫోటోలు తీస్తుండ్రని కొంత మరి అభియోగం చేయడం జరిగింది. సరే పోలీసు వాళ్ళు మరి ఫోటో తీస్తే దాంట్లో ఫోటోలో క్లియర్ గా ఉంటా ఉన్నారు సార్. ఇప్పుడు మనం ఎట్లా వయలేషన్ చేసినాం, అది సిగ్నల్ ఓవర్ చేశామా, తర్వాత అది ఏ విధంగా చేశాం. ఇప్పుడు ఓవర్లోడింగ్ కూడా మనకు ఓవర్లోడింగ్ కు మనము 2000 ఫైన్ వేస్తా ఉన్నాం సార్. మరి ఎక్సెస్ ఉంటే కూడా పర్ టన్ కు 1000 రూపాయల ఫైన్ అదనంగా విధిస్తా ఉన్నాం. కాబట్టి ఇట్లా బస్సులలో కూడా అదనంగా మనకు 50 సీట్లకు 100 మంది 120 పోతున్నప్పుడు అది ఓవర్లోడ్ కు మనం ఫైన్ వేస్తలేం. అది అదుపు తప్పి కూడా మరి యాక్సిడెంట్ గురి అవుతా ఉన్నాయి. కాబట్టి ఈ ఫైన్ అనేది కంపల్సరిగా అందరూ కట్టవలసిన అవసరం ఉంది. యాజమాన్యం తన యొక్క సిబ్బంది తన యొక్క కార్మికులతోటి కట్టిస్తుందా, లేకుంటే వారి జీతం నుంచి డిడక్ట్ చేస్తుందా, లేకుంటే వారే దానికి మరి చేస్తుందా, ఇవన్నిటి కూడా వయలేషన్ కాకుండా ఉండాలంటే వారికి తగిన శిక్షణ ఇవ్వవలసిన అవసరం ఉన్నది. వారికి ప్రత్యేకమైన శిక్షణ మనకు డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేటప్పుడే సార్ ఇవన్నీ కూడా చెప్తా ఉంటారు. అయినప్పటికీ మనం ఈ యొక్క రూల్స్ ను వాల్యుయేషన్ చేయడం ద్వారా మనకు మరి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటా ఉన్నాయి. కాబట్టి ఓవర్ స్పీడ్ కావచ్చు, అదేవిధంగా లైసెన్స్ లేకుండా కావచ్చు, ఇన్సూరెన్స్ లేకుండా కావచ్చు, మరి అదే విధంగా గవర్నమెంట్ ఆఫీసర్స్ యొక్క వాటికి కూడా ఫైన్స్ ఎంతో ఉంటా ఉంటాయి. వాటికి కూడా ఫైన్స్ కూడా వాళ్ళు కట్టకపోవడం అనేది వీరి దురదృష్టకరమైన పరిస్థితి సార్. ఒక సామాన్య పౌరుల మీదనే మీరు ఫైన్స్ విధిస్తా ఉన్నారు, కానీ మరి ఎవరైతే అధికారాలు ఉన్నారో, ఎవరైతే మరి యొక్క ఈ యాజమాన్యాలు ఆర్టీసీ కానీ వేరే యాజమాన్యాలు నడిపే యొక్క వాటి మీద వారు కూడా ఫైన్ కట్టవలసిన అవసరం ఉన్నదని యొక్క నా అభిప్రాయం సార్. సో అట్లా ఫైన్లు కట్టినట్టయితే ఇంకొకసారి ఆ తప్పు ఆ యొక్క డ్రైవరే కానీ ఆ యొక్క యాజమాన్యంలో ఉన్న యొక్క వ్యక్తులే కానీ చేయకుంటుంటారు సార్. మరి వాళ్ళు ఈ లక్షలాది రూపాయలు ఇట్లా ఉండడం వల్ల కూడా మరి మన సంక్షేమానికి మరి వాళ్ళ సంక్షేమానికైనా ప్రజా సంక్షేమానికైనా ఇది గొడ్డలు పెట్టలాగా ఉంటది. కాబట్టి మరి ఫైన్ జరగకుండానే చర్యలు తీసుకోవాలి. ఆ ఫైన్ ను వాళ్ళు ఓవర్కమ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అటు లేకుంటే వారి యొక్క రూల్స్ కు మరి వాల్యుయేషన్ చేయకుండా, రూల్స్ ను వాళ్ళు అధిగమించకుండా, మరి యొక్క ఈ ట్రాఫిక్ రూల్స్ ను అధిగమించకుండా ఉండవలసిన అవసరత కూడా వాళ్ళకు తగిన శిక్షణ అవసరమని నా యొక్క రైట్. ఇప్పుడు దేవదానం గారు ఒకసారి జితేందర్ గారి దగ్గర దానికన్నా ముందు ఒకసారి మా ప్రసన్న స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్నతో కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ప్రసన్న, ఈజ్ యు దేర్? రైట్.